టెలిఫోన్ ట్యాపింగ్ నిన్న మనం మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకులను వదలలే, హైకోర్టు జడ్జిలను వదలలే, చివరికి జర్నలిస్టులను వదలలే. భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారని విన్న సన్నాసులు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా భూమి మీద ఉంటుందా? ఇంతకంటే పాపాత్ముడు ఎవడన్నా ఉంటాడా? పెళ్ళా మొగుడు ఫోన్లో మాట్లాడుకుంటే కూడా వాళ్ళ మాటలిని, సినిమా తారల మాటలిని, ప్రతిపక్ష నాయకుల మాటలిని, జర్నలిస్టులను జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేసి, వ్యాపారాలు చేసుకునేటోళ్లను బ్లాక్మెయిల్ చేసి, ఎవరో కాదు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారే చెప్పారు, మా ఫోన్లని మా భూములు కొనుక్కున్నోళ్లను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసిండ్రు, మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ ను బ్లాక్మెయిల్ రాజకీయ సమితి అని ఈ రోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. ఈ రోజు బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్ రాజకీయ సమితి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ అకౌంట్ లో 1500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవని అబ్బ సొమ్మని నేను అడుగుతున్నా. 1000 కోట్ల రూపాయల ఇవాళ ఆస్తులు, 100 ఎకరాల భూములు వ్యాపారస్తులను బెదిరించి అగ్వ సాగ్వకు వాళ్ళ భూములు కొనుక్కున్న మాట వాస్తవం కాదా? గుంజుకున్న మాట వాస్తవం కాదా? మరి ఎందుకు వాళ్ళను తీసి బొక్కలేసే పని మోడీ కిషన్ రెడ్డి చేస్తలేరని నేను అడుగుతున్నా.